మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పిన్నెల్లి పరార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. హైదరాబాద్ సమీపంలో రుద్రారం వద్ద కారు గుర్తింపు, ఏపీ పోలీసుల అదుపులో గన్మ్యాన్ డ్రైవర్, సినీ ఫక్కీలో తప్పించుకున్న ఎమ్మెల్యే. పిన్నెల్లి సోదరులు మంగళవారమే తమిళనాడు వెళ్లినట్టు ప్రచారం. తనను ప్రశ్నించిన వారిపై దాడులు దిగడంలో, వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ విధ్వంసాలను సృష్టించడంలో సిద్ధాస్తుడిగా పేరుందని మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవస్థలను తప్పుదోవ పట్టించడంలో ఆరితేరారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది. ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం, బయటకు వచ్చిన కారును వెంబడించడం, కొంత దూరం వెళ్ళాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం, అందులో ఉన్న డ్రైవర్ గన్మ్యాన్ పొసగని సమాధానాలు ఇవ్వడం అంతా సినీ ఫక్కీని తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్టు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు తమ గాలింపును కొనసాగిస్తున్నారు. పోలింగ్ రోజునే హైదరాబాద్కు పలాయనం చిత్తగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పిన్నెల్లిపై 10 సెక్షన్లతో కేసులు, 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం. ఈవీఎం ధ్వంసం సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పెట్టిన సెక్షన్ల ప్రకారం 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో ఈ ఘటనను వైఫల్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అభ్యర్థి ఈవీఎంను పగలగొట్టడంపై ఈసీ సీరియస్ అయింది. ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని మంగళవారం రాత్రినే ప్రశ్నించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఓట్ల లెక్కింపు వరకు ఉండలే, మెడికల్ లీవ్ ఇప్పించండి. వైకాపా అభ్యర్థులు బెదిరింపులు భరించలేకపోతున్నాం. ఎన్నికల సంఘానికి 6 మొర. రాయలసీమ జిల్లాల నుంచే సుమారు 15 మంది వినతులు. ఈ దేశంలోని అసాధారణ పరిస్థితి. వైకాపా అభ్యర్థులు ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేకపోతున్నాం. తక్షణమే మెడికల్ లీవ్లు ఇప్పించండి అంటూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు మొరబెట్టుకోవడం చూసి కేంద్ర ఎన్నికల సంఘం కంగు తింటోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పనిచేసే సుమారు 15 మంది ఆర్వోలు తమ గంటలకో యుగంలా గడుస్తోందంటూ తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తుంటే ఏం చేయాలో తెలియక ఎన్నికల సంఘం తలపట్టుకుంటుంది. ఓట్ల లెక్కింపు వరకు కూడా ఆగలేమని వాళ్ళు చెప్తుంటే పరిష్కారం ఏమిటనే ఆలోచనలో పడింది. దేశ చరిత్రలో మరి ఏ రాష్ట్రంలో చూడని అసాధారణ పరిస్థితి ఇది. పోలింగ్ నాటి నుంచే తమను తప్పించాలంటూ ఆర్వోలు కోరుతున్నాయి. ఇప్పుడు మరింత మంది వినతులు వస్తున్నాయని ఈసీ వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆర్వోలు ఎవరికి చెప్పాల, ఇద్దరి నుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాచర్లో చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒత్తిడి అదే ఉంది కదా. అక్కడ ఇంకోటి అరెస్టులు వీటిట్లో ఇద్దరు కూడా గొడవ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ వార్తలో జాగ్రత్తగా నిక్షిప్తం చేసేసింది అది వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పినట్టు. అలాంటిది ఏదైనా ఉందా, చెబుతున్నారు అన్నటువంటి పాయింట్ వరకు రాసేసి తెలివిగా తప్పించుకుందనమాట. అంటే తెలివైనటువంటి గేమ్ ఇట్లాగే నడుస్తుంటుంది. లేకపోతే బలహీనంగా కరకట్టలు, భయంగా బతుకులు. వరద రోజుల్లో గోదావరి తీరాన్ని కష్టాలు తప్ప 37 చోట్ల దెబ్బతిన్న కరకట్టలు. 3 ఏళ్లుగా ఒక్క పైసా ఇవ్వని సర్కార్ నిపుణుల నివేదికలు బుట్టదాఖలు. మరో 4 రోజుల్లో గోదావరికి మళ్ళీ వరద రోజులు ప్రారంభం కాబోతున్నాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు నదిలో ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. జూన్లోనే భారీ వరదలు వచ్చిన అనుభవాలు ఉన్నాయి. ఈ రోజుల్లో 100 కిలోమీటర్ల మేర గోదావరి తీర ప్రాంతం ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అనేక పల్లెలు బితుకుమంటూ ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే నదీ తీర ప్రాంతం పొడవునా చాలా చోట్ల కరకట్టలు బలహీనమయ్యాయి. డ్రైన్లు గోదావరిలో కలిసే చోట్ల వరద సమయంలో ప్రవాహాలు వెనక్కి తన్ని ఊళ్లే ముంపులో చిక్కుంటున్నాయి. దీంతో వేల మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి జలవనరుల శాఖ నియమించిన నిపుణుల బృందం కరకట్టల పొడవున అన్ని ప్రాంతాలు సందర్శించి సమగ్ర నివేదిక సిద్ధం చేసింది. ఎక్కడెక్కడ కరకట్టలు బలహీనంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ తర్వాత సర్కార్లో ఈ నివేదికను పట్టించుకున్న నాదుడు లేడు. కరకట్టలు పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయితే మా ఇంటికి రా మహాలక్ష్మి అంటూ అమ్మాయిల దత్తత వైపే దంపతుల ముగ్గు. రాష్ట్రంలో 4 ఏళ్లలో 325 మంది చిన్నారుల దత్తత. వీళ్లలో 186 మంది బాలికలే. అమ్మల ఆప్యాయతను, నాన్నల అనురాగాన్ని కురిపించే అవకాశాన్ని భగవంతుడు తమకు కలిగించలేదని బాధన దంపతులు మింగుతున్నారు. విధివశాత్తు తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు అనాథలుగా మిగిలిపోకుండా చేరదీసి మమకారాన్ని పంచేందుకు కదులుతున్నారు. దత్తత తీసుకున్న బుజ్జాయిలకు కన్నవారికి ఏమాత్రం తీసుకోకుండా ప్రేమను పంచుతున్నారు. దత్తత తీసుకునే క్రమంలో అబ్బాయిల కంటే అమ్మాయిల వైపే దంపతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తేడా వస్తే ఊరుకునేది లేదు. పాల్వాయి గేట్ వాసులకు ఎమ్మెల్యే పిన్నెల్లి హెచ్చరికలు. పోలింగ్ రోజు అరాచకాలను గుర్తు చేసుకున్న గ్రామస్తులు. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ గ్రామంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ నాడు ఉదయం నుంచే బెదిరింపులకు దిగారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. తెల్లవారుజామున 5ంటికి ఆయన గ్రామానికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల వద్దకు వెళ్ళి జాగ్రత్తగా ఉండండి, తేడా వస్తే ఊరుకునేది లేదంటూ ఓ స్థాయిలో హెచ్చరించారని చెప్తున్నారు. అయినా వెరవకుండా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఉదయం 6ంటికే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్ నాటి తమ అనుభవాలను గ్రామస్తులు ఈనాటికి తెలిపారు. ఉదయం 7 నుంచే ఎవరు ఓట్లు వారు వేసుకున్నారు. 9 ప్రాంతాల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరోసారి పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినప్పుడు ప్రశాంతంగానే జరుగుతుందని వైకాపా కార్యకర్తలు చెప్పడంతో వెదిరిగారు.
11:30 గంటలకు మరోసారి వచ్చిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన వాహనంతో పాటు మరో 2 వాహనాల్లో భారీగా కర్రలు రాడ్లతో పోలింగ్ బూత్ల వద్దకు చేరారు. రోడ్డుపై తన అనుచరులు నిలిచి ఉండగా ఎమ్మెల్యే సరాసరి దూసుకెళ్లి ఈవీఎం పగలగొట్టారు. అంతే వేగంతో తిరిగి వెళ్ళిపోయారు. అడ్డు వచ్చిన వారిపై కర్రలు రాళ్లతో ఎమ్మెల్యే అనుచరుగాను దాడి చేసింది. దాడుల్లో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు గాయపడగా మహిళల్ని చూడకుండా దుర్భాషలాడారు. ఎమ్మెల్యేకి ఎదురుపడ్డ చెరుకూరి మణెమ్మ, వెలనాటి మస్తానమ్మలను తీవ్రంగా దుర్భాషలాడారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటయ్యా అంటే ఒకవైపే చూస్తాం, ఒకవైపే రాస్తాం అన్నటువంటి. ఊరికినే వచ్చి ఎందుకు పగలగొడతారు, ఎందుకు ధ్వంసం జరుగుతుంది? అక్కడ జరిగింది ఏంటి? పోలింగ్ బూత్లోకి వైసీపీ వాళ్ళని పోనీయట్లేదు. ఆ బయట గొడవ విజువల్స్ కనబడుతున్నాయి. కాకపోతే తెలుగుదేశానికి అనుకూలంగా ఈనాడు జ్యోతి రాస్తే, వైసీపీకి అనుకూలంగా సాక్షి రాస్తే, వాస్తవం రాయడానికి ఎవడు జర్నలిస్ట్ ఫీల్డ్లో లేడు. ఇదొక దరిద్రం, ఇదొక దౌర్భాగ్యం. దానికి సాక్ష్యం ఇది. ఇకపోతే సీసీ కెమెరాల నీడలో భయంగా పల్నాడులోని పలు గ్రామాల్లో వైకాపా బాధితుల దుస్థితి. ఎన్నికల సమయంలోనే కాదు, అంతకుముందు మాచర్ల నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాష్టికాలు అన్నీ కావు. పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు సాగించిన దారుణకాండలో ప్రాణాలకు భద్రత లేక అమాయకులు చిగురుటాకులో వణికిపోయారు. చాలామంది ఊళ్ళో వదిలి పారిపోయారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గొండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సానుభూతి పట్టు తోట చంద్రని వైకాపా వారు 2022 జనవరిలో చంపారు. హత్య జరిగిన అనంతరం చంద్రయ్య కుమార్ వీరాంజీ ఇతరుల మీద అధికార పార్టీ నుంచి కాకుండా పోలీసు నుంచి వేధింపులు పెరిగాయి. దీంతో ఆ ఏడాది ఏప్రిల్లో బాధితులు ఊరొదిలి వెళ్ళిపోయారు. గుంటూరు, హైదరాబాద్, శ్రీశైలం అడవుల్లో ప్రకాశం జిల్లాలో తలదాచుకున్నారు. ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చే గ్రామాల్లో తిరిగాడు పెట్టారు. అయినప్పటికీ తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇళ్లలో కాకుండా ప్రత్యేక ప్రదేశంలో ఉంటున్నారు. తాము ఉండే చోటుకు నలువైపులా సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తరగతి గదిలో సహచర విద్యార్థినిపై అత్యాచారం వీడియో తీసిన 4 యువకులు, బాధితురాలు తల్లి ఫిర్యాదుతో నిందితుల అరెస్ట్. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలికను సహచర విద్యార్థి తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారాన్ని కొడిగట్టారు. ఈ ఘటన గ్రామానికి చెందిన 4 యువకులు ఫోన్లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా బాధితురాలు తల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం మేరకు మండవల్లి మండలంలో ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షలో గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15 మార్కుల జాబితా తీసుకునేందుకు పాఠశాలకు వెళ్ళింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడ మోటివేషన్ సహ విద్యార్థి బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన బాలసుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, తేజ, హరికృష్ణ వీడియో తీశారు. అనంతరం బాలికకు వీడియో చూపి తమ కోరిక తీర్చాలంటూ బలవంతం చేశారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలు తల్లిదండ్రులు బెదిరించారు. 2 లక్షలు ఇస్తామని వారు ప్రాధాయపడిన వాళ్ళు భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. దాంతోపాటు వీడియోను వాట్సాప్ గ్రూపులో పెట్టడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు. కైకలూరు గ్రామీణ సీఐ కృష్ణకుమార్, మండవల్లి ఎస్ఐ రామచంద్రరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారాన్ని కొడిగట్టిన బాలుడిని అదుపులో తీసుకుని విజయవాడ జునైనల్ హోమ్కి తరలించారు. బాధితురాల్ని వేధింపులకు గురి చేసి 4 యువకులను అరెస్ట్ చేసి కైకలూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్టు పోలీసులు పేర్కొన్నారు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. అయితే బెట్టింగ్ పునాదులపై చీకటి సామ్రాజ్యం, ఖరీదైన కార్లు, పలు నగరాల్లో విల్లాలు, ఇళ్లు, కోట్లకు పడగలెత్తిన రేవు పార్టీ నిందితుడు వాసు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి అమాంతం కోట్లకు పడగలెత్తాడు. క్రికెట్ పందాలు, డ్రగ్స్ సరఫరాదారులతో సంబంధాల సాయంతో వ్యాపార సామ్రాజ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా విస్తరించాడు. ఇటీవల సంచలనం సృష్టించిన బెంగళూరు రేవు పార్టీ కేసుకు సంబంధించి అక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు లంకపల్లి వాసు గురించి ఇదంతా. విజయవాడ ఆంజనేయబాగు సమీపంలోని బ్రహ్మంగారి మఠం వీధికి చెందిన వాసు సాధారణ కుటుంబమే. తల్లి దోశలు అమ్మేది, తండ్రి మరణించాడు. వాసుకి 2 అక్కలు, 1 అన్నయ్య ఉన్నారు. చిన్నప్పటి నుంచి మంచి క్రికెటర్గా ఎదగాలన్న లక్ష్యం. ఆటపై అభిమానమే బుక్కీగా మార్చింది. క్రికెట్, హాకీ, కబడ్డీల ప్రధాన క్రికెట్ క్రీడల బెట్టింగ్లో బుక్కీగా వ్యవహరించేవాడు. బెంగళూరు, చెన్నై, ముంబై, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి బెట్టింగులు నిర్వహించేవాడు. ఇలా పెద్ద సంఖ్యలో పలు రాష్ట్రాలు బెట్టింగ్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడు. విజయవాడలోనే దాదాపు 150 మందికి పైగా ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి గేటులో గూండాగిరి అన్నటువంటి వార్తని హైలైట్ చేసి, పాల్వాయి గేట్లో ఓటర్లను బెదిరించిన పచ్చముఠాల రిగ్గింగు, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై పోలింగ్ బూతుల్లో దౌర్జన్యం, పార్టీ నేతల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు, వెబ్కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాసీనత. పల్నాడులో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే 1 వీడియో మాత్రమే బహిర్గతం. అవసరమైన మేరకు ఎడిటింగ్. వారం తర్వాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేష్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల. భద్రంగా ఉండాల్సిన వెబ్కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు. రిగ్గింగ్ ఏజెంట్లపై దాడులు, ఓటర్లను బెదిరించిన దాన్ని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం. ఆ వీడియో ఫేక్, ఒరిజినల్ అంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో నిజమైతే రిలీజ్ చేయాల్సింది ఎవరు? ఈసీనో అధికారులు విడుదల చేయాలి. అది లోకేష్ ఎక్స్ ఖాతాలోకి ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి అంబటి రాంబాబు. పాల్వాయి గేట్లో ఎదొచ్చగా టీడీపీ రిగ్గింగ్, మా ఏజెంట్లను బయటికి లాగి దాడి చేశారు. రిగ్గింగ్ను అడ్డుకుని ప్రతిఘటించిన పిన్నెల్లిపై కేసుల గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2.11 లక్షల కోట్ల డివిడెండ్ కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి 23-24 భారీగా 2,10,854 కోట్ల డివిడెండ్ అందించబోతోంది. ఆర్బీఐ చరిత్రలోనే అది రికార్డు కాగా
బడ్జెట్ అంచనాల కన్నా రెట్టింపు, జీడీపీలో 0.2 నుంచి 0.3% సమానం. ఎన్నికల అనంతరం అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి ఆదాయపరంగా అది పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు మిగులు నిధులు కేంద్రానికి బదలాయింపై బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో జరిగిన 608వ బోర్డు సమావేశ నిర్ణయాలపై ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం, 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాలు పంపిణీకి రెడీ. మండల స్టాక్ పాయింట్లకు తరలింపు, 8వ తరగతి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్పై పుస్తకం, జూన్ 8కి అన్ని స్కూళ్లకు పుస్తకాలు, 1.08 కోట్ల సెమిస్టర్ 2 పుస్తకాలు జూలైలో పంపిణీ. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. బడి తెరిచిన రోజే వాటిని అందించేందుకు ఇప్పటికే ప్రింటర్స్ నుంచి జిల్లా స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 4.2 కోట్ల పాఠ్య పుస్తకాలు అవసరం కాగా మొదటి సెమిస్టర్కి అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు. 1-2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్య పుస్తక ముఖ చిత్రాలు మార్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కొబ్బరి రైతులకు బాసట అంటూ సంక్షోభంలో ఉన్నటువంటి కొబ్బరి రైతులను ఆదుకునేందుకు అనువుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నాఫెడ్ సన్నాహాలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్రం వీటి ఏర్పాటుకు అంగీకరించింది. జూన్లో వీటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేయనుంది. కొబ్బరి దిగుబడి పడిపోవడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సిఫార్సు మేరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ డిప్యూటీ సెక్రటరీ సంజయ్ కుమార్ ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఓటమి బాటలో బాబు అంటూ కుప్పంలో తప్పిన లెక్కలు వికటించిన వ్యూహాలు. ఇన్నాళ్లు చంద్రబాబుని గెలిపించింది 51,000 దొంగ ఓట్లే. 2 విడతలుగా ఓట్ల తొలగింపు. దీంతో ఓటమికి దగ్గర అవుతూ వచ్చిన బాబు స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం. 35 ఏళ్లుగా కుప్పం ప్రజలు నమ్మించి మోసం చేసిన వైనం. వైఎస్ఆర్సీపీ రాకతో ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధి. మారుతూ వచ్చిన ఓట్ల తీర్పు. గత ఎన్నికల్లో తగ్గిన మెజార్టీ, ఈ దఫా ఓటమి ఖాయమని తేళ్లతో కుటుంబ సమేతంగా పరుగులు. కుప్పంలో ఓటు ఇల్లు లేని బాబు ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు. ఓటుకు 2,000 పంపిణీ చేసిన విఫలయత్నమే అంటున్న స్థానికులు అంటూ అక్కడ ఓడిపోతారన్నటువంటి కోణంలో వీళ్ళు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రిజల్ట్ రాకముందే వీళ్ళు జోస్యం చెప్పేస్తున్నారు. అయితే ఓటెత్తిన చైతన్యం అంటూ గడిచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు. అత్యధిక ఓటింగ్ రాష్ట్రాలు ఏపీకి 4వ స్థానం. తొలి 3 స్థానాల్లో కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర. గత ఎన్నికల కన్నా 19.5 లక్షలు పెరిగిన ఓటింగ్. ఏపీలో గతం కంటే ఎక్కువగా ఓటేసిన 8.5 లక్షల మంది మహిళలు. 4 దశల పోలింగ్ సార్లపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే స్కూళ్లు తెరిచే నాటికి పుస్తకాలు, యూనిఫామ్ అందించాలి. విద్యాశాఖ అధికారులకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో జూన్ 12 స్కూళ్లు తెరిచే నాటికి పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్తో పాటు యూనిఫామ్, బ్యాగులు వంటివన్నీ విద్యార్థులకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 24-25 విద్యా సంవత్సరం ఏర్పాట్లు, నాడు నేడు పనుల ప్రగతిని, మధ్యాహ్న భోజనంపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన విద్యాశాఖ అధికారులు సమీక్షించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం రేపటికల్లా వాయుగుండంగా మార్పు, ఆపై తుఫానుగా బలపడే అవకాశం. 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలంటూ నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగనన్న కాలనీలో వసతులపై కేంద్ర బృందం కితాబు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో జగనన్న కాలనీని కేంద్ర బృందం బుధవారం సందర్శించింది. గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇళ్ల నిర్మాణ పురోగతి, పనితీరు, లబ్ధిదారులకు పథకం ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరిందనే వివరాలు అడిగి తెలుసుకుంది. జగనన్న కాలనీలో అభివృద్ధి పనులు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలపై సర్పంచ్ పోతుల అన్నవరం గ్రామ పంచాయతీ కార్యదర్శిని అభినందించింది. బృందంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల అధికారులు అభిషేక్ గుప్తా, ఫాతిమా, అభిషేక్ దీక్షిత్, అపరాజిత్ రావత్, చంచల్ కుమార్, బి విశ్వసాయిరెడ్డి, కేఎం నాగరాజు ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి పిన్నెల్లి పరార్ అంటూ ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. దేశం దాటారా, ఇక్కడే ఉన్నారా, ప్రత్యేక బృందాలతో పోలీసుల వేట. తెలంగాణలో మకాం వేసినట్టు సమాచారం. సంగారెడ్డిలో అరెస్ట్ చేసినట్టు వార్తలు. పాలమూరులోని ఓ పత్తి మిల్లులో బస. పోలీసులు వెళ్లడానికి ముందే షెల్టర్ ఖాళీ. పిన్నెల్లి వాహనం సీజ్, డ్రైవర్ అదుపులోకి, లుకౌట్ జారీ, ఎయిర్పోర్ట్లోని అలర్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హద్దు దాటద్దు, ప్రచారంలో శృతి మించద్దు, మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం. ముస్లిం లీగ్ శక్తి వంటి పదాల వాడకంపై అభ్యంతరం. రక్షణ దళాలను రాజకీయాలకు లాగద్దని సూచన. ఎన్నికల ప్రచారంలో హద్దు దాటద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి అంటూ ఎన్నికల కమిషన్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సూచించింది. ఇరు పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటే ప్రధాని మోడీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పేర్లను ప్రస్తావించకుండా ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాంపెయినర్లు ఎన్నికల నియమాలను పాటించేలా చూడాల్సిన బాధ్యత పార్టీల అధ్యక్షులపై ఉన్నదని గుర్తు చేసింది. ఎందుకు వాళ్ళ మీద నిషేధం పెట్టదు? తప్పు చేసినప్పుడు ఎన్నిసార్లు ఎలక్షన్స్ 5 దశ అయిపోయాయి, ఇక 6, 7 2 దశల్లో కూడా ఇంకా హెచ్చరించడాలతో సరిపెట్టుకుంటే ఇంకెందుకు ఎన్నికల కమిషన్ అది ఉంది. కోడ్ ఉన్న క్లీన్గా కట్టబెట్టేశారంటూ క్లీన్ ఎనర్జీ సంస్థకు 1725 ఎకరాల సంతర్పణ. కడప, నంద్యాల, అనంతలో కేటాయింపు. ఎకరా 5 లక్షలు లేదంటే ఏడాదికి 31,000 అద్దెకు అప్పగింత.
రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు ఆ కంపెనీ పెట్టి 3 ఏళ్లు కాలేదు, 1 లక్ష పెట్టుబడితో క్లీన్ ఏర్పాటు, చిరునామా ఢిల్లీ పారిశ్రామిక కార్యకలాపాలు అంతంతే, అలాంటి కంపెనీకి ఇన్ని భూముల పరిశ్రమలు రాలేదంటారు, వస్తే ఇట్లాగా చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆంధ్రాకి పట్టిన దరిద్రం ఇదొకటి. లేకపోతే ఏపీకి అష్ట కష్టాలు అంటూ విభజన చట్టంలో నిబంధనలతో కుదేలు, వాటిని సవరిస్తే ఆర్థికంగా వెసులుబాటు, అప్పులన్నీ జనాభా ప్రాతిపదికన విభజన, ఆస్తులు మాత్రం భౌగోళికంగా అప్పగింత, 1000 కోట్ల భారంతో గాడి తప్పిన రాష్ట్రం, ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ కేంద్రానికి అనేక సార్లు చంద్రబాబు లేఖలు, ఒక్క నిబంధనను సవరించని కేంద్రం అంటూ ఉమ్మడి ఏపీ 2 రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్ళుగా వస్తుంది, ఇప్పటికీ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. విభజన అనంతరం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏపీకి రావాల్సింది కొండంతుంటే వాస్తవంగా వచ్చింది గోరంత మాత్రమే. ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వడమే తప్ప ఆచరణలో దక్కింది శూన్యం. ఇది ఒక రకంగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అక్కడ చట్ట ప్రకారం ఉన్నవన్నీ ఇస్తున్నారు. బట్ ఈ 8 వీళ్ళు ఏవైతే చెప్తున్నారో ఖచ్చితంగా రావాలి. కానీ అవన్నీ తెలంగాణతో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ఇక్కడ దెబ్బ కొడుతోంది. కేసీఆర్ ఇంతకాలం దెబ్బ కొట్టారు. ఇప్పుడు రేవంత్ కూడా ఆంధ్రాకి రావాల్సినటువంటి వాటాలు ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ మీద ఏమనకుండా, అక్కడ ప్రెషర్ ఏం పెట్టకుండా, ఇక్కడ ఆంధ్ర వాళ్ళని మాత్రం బీజేపీ మీద రెచ్చగొట్టేటటువంటి ఎత్తుగాడేది. అంతకు మించి మరేం లేదు. లేకపోతే 10 చదివి కోట్లకు పడగలెత్తే అంటూ ఎవరైతే ఆ వాసుది బుకి అంటూ అతని మీద స్టోరీ రాసుకొచ్చారు. మరోవైపున ఆసుపత్రుల సమ్మె పాక్షికం, ప్రైవేట్ సభ్యులతో సీఈఓ చర్చలు, సేవలకు విఘాతం కలిగితే ఊరుకోబోమంటే హెచ్చరిక, 203 కోట్లు విడుదల, త్వరలో మిగిలిన బకాయిలు. లక్ష్మీ షా, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె పాక్షికంగానే సాగింది. జిల్లాలో 1-2 ఆసుపత్రులు మినహా ఏ నెట్వర్క్ ఆసుపత్రి కూడా సమ్మెకు మొగ్గు చూపలేదు. ఆసుపత్రుల అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్కు పిలిపించింది. అసోసియేషన్లో ఉన్న 2-3 మినహా మిగిలిన ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించే. ప్రతిరోజు ట్రస్ట్కి ఎన్ని ప్రీ ఆథరైజేషన్లు వస్తాయో బుధవారం కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి సమ్మె అంశంపై ఇప్పటికే అనేక సార్లు అసోసియేషన్ లేఖలు రాసింది. అయినా ఏ రోజు సమ్మె జరిగిన దాఖలా లేవు. కాగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా అసోసియేషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రస్తుతం 203 కోట్లు విడుదల చేస్తున్న మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు ససేమిరా అన్నారు. కనీసం సిఎఫ్ఎంఎస్ పెండింగ్లో ఉన్న 800 కోట్లను విడుదల చేయాలని కోరారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీఈఓ వివరించారు. ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని కోరారు. అసోసియేషన్ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఈఓకి చెప్పిన నేతలు వీడియో కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చేశారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేదంటూ లక్ష్మీశా స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పటికి చాలాసార్లు ఈ కథ నడుస్తూనే ఉంది. ఆరోగ్యశ్రీ ఆగిపోతుందని ప్రచారం, ఆ పైన ఆపకపోవడం అన్నటువంటిది. బేసిక్గా వైద్యులు కూడా ఆసుపత్రుల నిర్వాహకులు కూడా బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నారు. ఆ విషయంలో అదే సందర్భంలో ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయాలి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.